మీ దయ వల్ల అందరి దయ వల్ల చెప్తున్నాను నేను. నాకు ఒక్క రూపాయి రాలేదు, జాబ్ పైసలు 11 జాబ్ పైసలు రావాలి. ఎక్కడ అని లేస్తే కథ అన్న మాయం చేస్తారు, బుట్లు వేస్తే బుట్ల మాయం చేస్తారు. అలా వేస్తే మన ఎంఆర్ఓ హాస్పిటల్ అలా పోయినాక మొత్తం అన్నీ వేస్తారు. ఇక బుట్లే వారెంగుతారు. ఏంటి కాయలు చెప్పుకొని రాసిస్తే పారేస్తారు, అలా వారేస్తారు. బుట్ట ఇంతవరకు మాట్లాడలేరా? ఎవరు మాట్లాడారు, ఎవరు లేరు. ఇక కలిసిన అధికారులను కలిసి అందరు కలిసినా ఎవరికి ఏం ఇట్లేరు. ఏమంటారు? వస్తాయి అంటారు అంతే. 11 జాబ్ పైసలు రావాలి. రాలేవా మరి? రాలే. అందరికి ఇచ్చినా నీకెందుకు తెలియదు సార్. ఇక మేము దయ వల్ల మీ అందరి దయ వల్ల చెప్తున్నాను. నా 11 జాబ్ పైసలు రావాలి అంతే సార్. నాకు దానికి సంబంధించిన కాయిదాలు ఉండేనా? ఉన్నాయి సార్, నా దగ్గర అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇచ్చిరా? ఇచ్చారు సార్. ఇల్లు మంచిగా ఉందా? ఇల్లు వెనక బాధ ఉరుస్తుంది. మళ్ళీ వీడికి వచ్చి మళ్ళీ అసకర్ వాళ్ళతో చేపించిన, మీద స్లాబ్ అంత వలగొట్టించి వాళ్ళతో చేపించిన. అబద్ధం ఆడద్దు, బాగుంది వాళ్ళే చేసారు. వెనక బాధ మొత్తం కిటికీలు మొత్తం ఇక నీళ్ళు ఇట్లా వరద వస్తుంది. ఇక మేము పడుకున్నాక తెలంగాణ చంపుతుంది. ఇక నీళ్ళు మొత్తం వరద ఎత్తిపోయాలి నీళ్ళు. అంత పరిస్థితి సార్. శ్రీరాముల కుమారు మంగళం, మేము మంగళం ఎర్రవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మంగళ పని చేస్తున్నాం. వెళ్తుందా మంచిగా? ఏం వెళ్తాం సార్. ఇప్పుడు మాకు గజ్వేల్ దగ్గర ఉన్నది. ఏం వెళ్తుంది ఇప్పుడు? నా ఆసనం దగ్గరికి ఎవరు వస్తారు? వయసు దగ్గరికి వయసులో పోతారు, ముసలి దగ్గర ముసలి వస్తారు అంతే. నా తగ్గట్టు నాకు వస్తారు. ఎవరు పరిస్థితి వాళ్ళకే ఉంటుంది సార్. ఇంకేమన్నా సార్? సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎటేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఇక మీరు నా ఉద్దేశం మీద నా జాగ్రత్త వచ్చినాక నాకు ఎట అవుతుందో భగవంతుడి పుణ్యాన అన్నం చేతిలో పట్టుకొని చెప్తున్నా నేను. నాకు 11 జాగ్రత్త వచ్చినాక అది లెక్క సార్. సరే బాబు. ఇక 20 రూపాయలు లోటు పట్టుకొని చెప్తున్నాను. నాకు జాగ్రత్త వచ్చినాక లెక్క. నాకు కొడుకో బిడ్డ, నాకు బిడ్డ పెద్ద మనిషి అయ్యి మొన్న అయింది సార్. 13 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 20 వాడే నా కొడుకు. వానికేం లేదు. ఇక ఏం లేదు సార్. కైకిలి బతుకు. నా భార్యకు 3 ఆపరేషన్లు, నాకు 3 ఆపరేషన్లు, బిగం ఆపరేషన్, నడుము ఆపరేషన్. ఇక ఎదురు సార్. ఇక అయ్యో అయింది. నాకు 3 ఆపరేషన్. ఎట్లా నాకు అంటే మరి అప్పుడు ఉన్న కలెక్టర్ని కలిసినావు ఎప్పుడన్నా? ఏ కలెక్టర్ సార్? అప్పుడు వెంకటరామరెడ్డి ఉండేగా. అందరు కలిసిన ఏమన్నాడు కలెక్టర్? ఉంటాడు, సార్లు ఉన్నారు కదా, ఎంఆర్ఓ ఉన్నారు కదా, వాళ్ళతో అంటాడా? మరి ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తుండు కదా ఇడికి. వచ్చినా కానీ కాగితాలు రాసినా కొద్ది మొత్తం వాళ్ళ చెత్తకూరులో వారేసినట్టు వారేస్తున్నాం అంతే. ఇక అంతేనా? అంతే, ఏం లేదు. ఇక లాభం వల్ల. సరేనే. మా భార్య నేను అందరం పోయి అలా వేసినాం. సరే బాబా, చూస్తాను. మీ దయ వల్ల, అందరి దయ వల్ల చెప్తున్నా. అందరు ఎమ్మెల్యేలకు చెప్తున్నా నేను. దయచేసి శ్రీరాముల కుమార్ నా పేరు. మీ కేసీఆర్కి ఎప్పుడు చూస్తాడు? ఆయన దయ వల్ల ఏదన్నా చేయని, ఎవరి దయ వల్ల అందరినీ ఒకే ఐకమత్యం చూస్తాయి. ఆ దయ వల్లనే ఇందాక వచ్చారు మీరు. అంతే వచ్చిన నేను. సరేనే. అందరి దయ వల్ల నువ్వు ఒకరిని అన్యాయం చేయలేదు. మేము మంగళము ఒకరిని పొట్ట కొడితే అది కాదు. నేను ఒకరిని మున్సిటోని కాదు. నేను కటింగ్ చేసి బతాను నేను. సరేనే. ఓకే, రైట్. నన్ను ముంచితే మాత్రము అది నాశనం అవుతారు పక్కా చెప్తాను నేను. సరేనే. 11 జాబ్ పైసలు రావాలి నాకు. ఓకే. శ్రీరాముల కుమార్. నా కొడుకు 20 ఏళ్ళు ఉంటాడు. వారికి ప్లాట్ లేదు, ఏది లేదు.